హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం అనే ఒక చక్కటి ఆత్మ ప్రయాణం, ఆత్మ పురోగతి కోసం చేస్తూ ఉన్నాం. వేసే ప్రతి అడుగులోనూ కొత్త జ్ఞానం పొందుతూ ఉన్నాము ప్రతిరోజు కూడా. ఈ రోజు మనతో పాటు జ్ఞానాన్ని అందించడానికి విష్ణుప్రియ మేడం గారు చిత్తూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ మానవ జీవితం మనకి ఆదర్శవంతం. అంటే మనం ఎలా ఎంత గొప్పగా బతుకుతామో అదే మన జీవితానికి ఆదర్శవంతం అవుతుంది అనే ఒక చక్కటి టాపిక్ తో మన ముందుకు వచ్చారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. మేడం, థ్యాంక్ యూ. మనకి ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే బ్రహ్మ జూమ్ సెక్షన్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మ జూమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి నేను నా గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. నేను 2010లో ధ్యానంకి వచ్చాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నాను. మన జీవితం ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ప్రతిదానికి ఎవరిపైన డిపెండ్ అయ్యే వాళ్ళం. ధ్యానంకి వచ్చాక ఎవరిని అడగడం లేదు. మనలో మన మన అంతరాత్మలో మనం క్వశ్చన్ వేసుకుంటే మనకే సమాధానం వచ్చేది అనమాట. అంత అద్భుతంగా మనం హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాం ప్రతి దీనికి. అసలు పత్రి గారు ఒక్కటే చెప్పారు, మన జీవితం ఎప్పుడు ఆదర్శవంతంగా ఉంది అని. మనం చూసుకుంటే మనం చూడండి, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. మరి ప్రతి ఇంట్లో ఇప్పుడు షుగర్ అని, బీపీ అని, కొలెస్ట్రాల్ అని, ప్రతి ఒక్కరు థైరాయిడ్ అని మెడిసిన్స్ గోల్డ్ అని తీస్తున్నారు. నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్పారు పత్రి గారు. మరి మనం ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని పెంచుకుంటూ అద్భుతంగా మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనలో ఉన్న డాక్టర్ తోనే మనం హీల్ చేసుకుంటున్నాం. ఎంత అద్భుతమో చూడండి. ధ్యానం చేస్తే మనంతకు మనమే హీల్ చేసుకునే శక్తిని సంపాదించుకున్నాం. ఎంత అద్భుతమో. మరి అలాగే ప్రతి ఒక్కరూ ఖరాఖండిగా పత్రి గారు శాకాహారులు కమ్మని చెప్పేవారు. ఎవరు మాంసాహారులు, మాంసం తినకూడదు, మాంసాహారం తీసుకునే వాళ్ళంతా రాక్షస తత్వంతో జీవిస్తున్నట్టు. మరి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏనుగు ఎప్పుడు శాకాహారం తీసుకుంటుంది. ఏనుగు అంతటి వాడు మాంసాహారం తీసుకుంటే పులి అవుతాడు. మరి పులి లాంటి వాడు అంటే మనం రాక్షసత్వంలో ఉన్నవాడు. ఏనుగు అంటే దైవీ గుణాలు కలిగిన వాడు, దైవత్వంతో ఉన్నవాడు. మన దేహమే దేవాలయం, మనలో ఉన్న ఆత్మే జీవుడు అన్నప్పుడు మన దేవాలయంని ఎంత అద్భుతంగా మనం పెట్టుకుంటామో మనలో ఉన్న ఆ జీవుడు కూడా అంత ఆనందంగా ఉంటుంది. దేవాలయం అంటే మనం గుడిలు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అక్కడ నిత్యము పూజలు జరుగుతాయి. ఎక్కడైతే దేవాలయంని విడిచిపెట్టేసి పూజలు లేకుండా అలా ఉంటే అది పాడుపడిపోయినట్టుంటుంది. అలాగే మన శరీరం కూడా ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో ఎలాంటి జీవుడు ఉన్నాడు అంటే కంప్లీట్ ఆ దైవీ గుణాలున్న దైవశక్తి ఉంది. కాబట్టి మనం మంచి ఆహారం తీసుకోవాలి. శాకాహారము, పళ్ళు, కూరగాయలు అవి అని మనకి ఎంతో అద్భుతంగా ధ్యానంకి వచ్చాక తెలుసుకున్నాం. మనం మానవులుగా ఉన్న వాళ్ళు మాధవుడుగా మారామన్నమాట. ఎలా మారాము? ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని పెంచుకుంటూ మాధవుడలయ్యాం. మరి మాధవుడు అంటే మరి ఎలాంటి మాటలు ఉండాలి, ఎలాంటి చేష్టలు, మన వాక్క్షేత్రం ఎంత శుద్ధిగా ఉండాలంటే మన మాటే మంత్రంగా ఉండాలి. అప్పుడు మాటే మంత్రం అవ్వాలంటే మన ధ్యాన సాధన పెంచుకోవాలి, ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకే ప్రతి పత్రి గారు ప్రతి ఒక్కరి గురువుల దగ్గర అంతటా జ్ఞానాన్ని స్వీకరించమన్నారు. తుమ్మిదలాగా ప్రతి చోట వెళ్ళి ఆ యొక్క జ్ఞానాన్ని స్వీకరించమంటారు. మరి ఏ సొసైటీలో ఇలాంటి జ్ఞానము ఉండదు. వాళ్ళ గురువు చెప్పిందే వినాలి. వాళ్ళు యొక్క సాధన పెంచినప్పుడు ఆ గురువు ఎప్పుడు చెప్తే అప్పుడే మనము బయట వాళ్ళకి పోయి బోధించగలుగుతాం. ఇక్కడ మన సొసైటీలో అలా కాదు. వచ్చిన క్షణం నుంచి మరుక్షణమే ప్రతి ఒక్కరికి మనం జ్ఞానాన్ని బోధిస్తూ, అందుకే పత్రి గారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ టీచర్స్ అనేవాళ్ళుగా, అలా క్రియేటర్స్ అనేవారు. మరి చూడండి, ప్రతి ఒక్కరిని మాస్టర్ అంటారు. మరి ఏ సొసైటీలో అలా ఉండదు. మనం ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పంచుతూ ఉంటాం. మన అందుకే ప్రతి విద్యార్థికి ధ్యానం నేర్పాలి. అందుకే చిన్న పిల్లలకి నేర్పితే వాళ్ళు దైవీ గుణాలతో ఉంటారు. అప్పుడు ఈజీగా వాళ్ళు శూన్య స్థితికి వెళ్ళడం, ఆ యొక్క జ్ఞానాన్ని అందుకోవడం బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు. కల్మషం అనేది ఉండదు వాళ్ళకి.
మనకైతే ఏంటంటే ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు, కోపాలు, తాపాలు అన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకి అలా ఉండదు. అందుకే మనం కూడా చిన్నపిల్లలు అయి తీరాలి అని జీసస్ క్రైస్ట్ కూడా అదే చెప్పారు. ఎవరైతే చిన్న పిల్లలు అవుతారో, చిన్న పిల్లల స్థితిలో ఉంటేనే నా దేవుడి రాజ్యంలోకి ప్రవేశించబడుతుంది అని జీసస్ క్రైస్ట్ కూడా చెప్పారు. మరి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అని ఆమ్, సేత్ మహాశయుడు కూడా చెప్పారు. మన వాస్తవం మనమే సృష్టించుకుంటున్నాం. నేను ఎన్ని రోజులు ఈ భూమిపై జీవించాలనుకుంటే అన్ని రోజులు జీవించగలుగుతాను. ఎలాంటి శరీరం కావాలంటే అలాంటి శరీరాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అందుకే పత్రికారు కూడా క్రియేటర్స్ అన్నారు, సృష్టికర్తలు అన్నారు. మరి ఏ బ్రహ్మం లేదు, ఏ సృష్టికర్త కాదు, మనకి మనమే సృష్టించుకుంటున్నాం. ఫలానా తల్లి కావాలి, ఫలానా తండ్రి కావాలి, అన్న కావాలి, చెల్లి కావాలి, ఇలాంటి వ్యక్తుల ద్వారా వాళ్ళు క్రియేట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్న సిచ్యువేషన్ బట్టి అక్కడ మన ఎదుగుదలకి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మాస్టర్స్. మరి ఎంత అద్భుతంగా మనకి పత్రి గారు ఆ ఒక్క విగ్రహారాధనలోనే లేదు దైవం, అంతటా ఉంది అని పత్రి గారు చెప్తారు. మరి విగ్రహారాధన వద్దు అన్నారు. దానికి ఆ, నిదర్శనం ఏంటి? భగవద్గీతలో కూడా కృష్ణ భగవాను కోటి పూజలు సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో యజ్ఞం, యజ్ఞ కోటి ధ్యానం అన్నారు. మరి ఎన్ని పూజలు చేసినా దానికి తర్వాతది పూజ స్తోత్రాలు చెప్తాం. ఎన్ని స్తోత్రాలు చెప్పినా స్తోత్రాలకు మించింది జపం, జపం తర్వాత ధ్యానం అన్నారు. అన్నిటికంటే గొప్ప స్థితి ధ్యానం కాబట్టి మనము ఈజీగా ఎల్కేజీ నుంచి పీజీ లెవెల్కి జంప్ అయిపోవచ్చు ధ్యానం చేస్తే. అంత అద్భుతంగా ఉంటుంది. మరి అంత గొప్పది. ఒక యజ్ఞం చేయాలంటే ఎన్ని సమితులు కావాలి, ఎంత నెయ్యి కావాలి, ఎంత మంత్రోచ్చారణ కావాలి, అవన్నీ ఇక్కడ ఏం లేదు. మన సమయాన్ని మనం ఉపయోగించుకుంటే అద్భుతంగా మనము ధ్యానం చేయొచ్చు. ఏం లేదు, ఈజీగా ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయొచ్చు అని చెప్పారు. మరి ట్రావెల్లో ఉన్న ధ్యానం చేయొచ్చు, మరి సంతలో కూర్చొని కూడా ధ్యానం చేయొచ్చు. మరి అంత అద్భుతంగా మనకి గురువు గారు శ్వాస మీద ధ్యాస పెట్టండి, కళ్ళు మూయండి, మీ రెండు చేతులు క్లోజ్ చేయండి, ఇంతే చెప్పడం. మనం స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చొని అద్భుతంగా ధ్యాన జీవితాన్ని గడపమన్నారు. మరి ఎంత అద్భుతమో చూడండి మన జీవితం. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి కూడా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. హెల్త్ ఇష్యూస్ వస్తే, ఒక తలనొప్పి వస్తే మెడిసిన్ వేసుకునే వాళ్ళం, ఒక జలుబు పడితే ఇప్పుడు అలా కాదు. ఓకే, వచ్చిందా, ఓకే, మనమే ఇన్వైట్ చేస్తుంటాం కాబట్టి మనమే దానికి పరిష్కారం వెతుక్కోవాలని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం నేర్చుకుంటాం. అద్భుతంగా దాన్ని హీల్ చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఈజీగా దాని నుంచి సాల్వ్ చేసుకునేకి మంచి మార్గాలు దొరుకుతాయి. ధ్యానానికి రాకముందు ప్రతి చిన్న సమస్యని కూడా బెంబేలు పడేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ధ్యానం చేసినాక అద్భుతంగా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చామంటే మనం ఒక తారా స్థాయికి వచ్చేసాం. ఒక రాయిని సాన పెట్టని 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 కోహినూరు వజ్రం ఎలా అయిందో అలా మనం కూడా ఒక కోహినూరు వజ్రాలుగా తీర్చిదిద్దారు పత్రి గారు. మరి అంత అద్భుతమైనది ధ్యానం. ఈ ధ్యానం చేయడం వల్ల చూడండి, ఒక రాయిని తీసుకొని శిల్పి ఆ వేస్ట్ అంతా ఎలా అయితే చెక్కేస్తే ఒక శిల్పం తయారవుతుందో ఆ శిల్పకి మనమే ప్రాణప్రతిష్ఠ చేస్తాం. అప్పుడు ఆ గుడిలో ఆ దేవుడు నైవేద్యాలు పూజలు అన్ని అందుకుంటున్నాడు. మరి దేవుడు గొప్పవాడా, మరి శిల్పి గొప్పనా? శిల్పి అంటే ఒక మానవుడే. మరి మానవుడే మాధవుడు అని తెలుసుకున్నాక మనం పూజలు చేస్తూ అక్కడే ఆగకుండా మనం ఇంకా జంప్ చేసుకుంటూ ధ్యాన స్థితికి వచ్చాము. అద్భుతంగా మనం అక్కడే ఆగలేదు. ఎన్ని జన్మలు తీసుకుంటాం మనం పూజలు పూజలు అని అక్కడే ఆగకుండా మా పై స్థాయికి ఎదుగుతూ ఉన్నాం. మరి మన వాక్క్షేత్ర శుద్ధి అవుతుంది. మనం అద్భుతంగా గురువు గారు ఒకటే చెప్పారు, మనకి ఏ వేషధారణ వద్దు, ఏమి అవసరం లేదని. మనం ఎంత సింపుల్ సిటీ అంటే మంది, అంత సింపుల్ సిటీ. అదే వేరే సొసైటీస్ లో అయితే వాళ్ళ డ్రెస్ కోడింగ్ అని వాళ్ళు లిమిటెడ్ టైమింగ్ లోనే ధ్యానం చేస్తారు. 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అలా. మనమైతే గంటలు గంటలు సాధన చేస్తున్నాం. అందుకే మనకు సూక్ష్మ శరీరయానం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరయానం జరుగుతుందో అద్భుతంగా ఆస్ట్రల్ ట్రావెల్లో మనం అన్ని లోకాల యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మనం ఎవరు తెలుసుకుంటున్నాం. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి కూడా చెప్పాడు, యోగి భవ అర్జున అని. నువ్వు ఎప్పుడైతే యోగి అవుతావో నీ గత జన్మలన్నీ నాకు తెలుసయ్యా బాబు, నువ్వు కూడా ధ్యానం చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది అని. మనం కూడా ధ్యానం చేస్తే మన గత జన్మలు చూసుకోవచ్చు, భవిష్యత్తు చూసుకోవచ్చు, వర్తమానంలో ఎలా ఉన్నామో ప్రతిదీ గమనించగలుగుతాం.
ధ్యానం అంటే ఏమో కాదు, శ్వాస మీద ధ్యాస పెడితే మనలోకి మనం ప్రయాణం చేస్తే ఆ యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని అందుకుంటాం మాస్టర్స్. మరి అందుకే ఆంజనేయ స్వామి కానీ ఈ రోజు కూడా చిరంజీవిగా ఉన్నారు అంటే ఆయన ఆంజనేయ స్వామికి, అంజనాదేవి 2 సంవత్సరాల వయసులో వాయువు గమనించు అని చెప్పింది. మరి వాయుపుత్రుడయ్యాడు. మరి ఆ వాయువు గమనిస్తూ గమనిస్తూ ఉంటే దివ్యనేత్రం ఓపెన్ అయింది. అదే త్రినేత్రం అని. సైంటిఫిక్ గా చెప్పాలంటే పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్ ఉంటుంది ఆ పాయింట్ లో. అవి ఓపెన్ అవుతాయి, అవి మాస్టర్ గ్లాండ్. అవి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, మనం శివుడికి ఎలా అయితే 3వ కన్ను ఉంటుందో మనకు కూడా అలా 3వ కన్ను తెరుచుకొని, ఎప్పుడైతే మనం ఈ 2 కళ్ళు క్లోజ్ చేస్తామో ఆ 3వ కన్ను విచ్చుకొని అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటుంటున్నాం. మరి ఎన్నో లోకాల జ్ఞానాన్ని మనం ఆస్వాదిస్తూ ఆ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అదే ధ్యానానికి రాకముందు మనకు ఆత్మ అంటే తెలీదు, దేవుడు అంటే ఒక గుడిలోను మన ఇంట్లో పూజ గది మాత్రమే మనం అనుకున్నాం. కాదు, భక్త ప్రహ్లాదుడు కూడా అదే చూపిస్తాడు. ఇందుగలడు అందులేడు సర్వేశ్వరుడు అన్నప్పుడు ఆ ఈ స్తంభంలో ఉన్నాడా అని వాళ్ళ నాన్నగారు చూపిస్తే ఆ ఉన్నాడు అన్నప్పుడు ఆయన నరసింహస్వామిగా బయట వస్తారు. మరి అంతటి అద్భుతం ఎక్కడైనా ఉంటాడు, అంతటా ఉంది ఈ చైతన్యం. మనము దేవుడు అని చెప్పడం లేదు కానీ అదొక చైతన్యం, అదొక శక్తి అంటున్నాం. అంటే బియాండ్, దానికి మించినది ఒక శక్తి, ఇంకా ఇన్ఫినైట్ అన్నమాట. అంతటా వ్యాపించి ఉంది ఈ ఈ చరాచర సృష్టి మొత్తము ఆ యొక్క చైతన్యంతో విస్తరించబడింది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్న చీకట్లు పోయి ఆ కాంతిగా మారుతాం. ఆ అజ్ఞానం పోయి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయం అయినప్పుడు ప్రతిదీ పాజిటివ్ నే రిసీవ్ చేసుకుంటాం. అన్ని పాజిటివ్ గా ఉంటాం. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్. మనం ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేస్తామో, మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నాక నాకు ఈ రోగం బాగా కావాలి, నాకు ఈ ఇల్లు కావాలని మనం ఎప్పుడు కోరుకోం. మనం ఎలాంటి సంకల్పాలు పెట్టుకుంటామంటే అద్భుతంగా యూనివర్స్ కు ఉపయోగపడే మాదిరి కోరుకుంటాం. అంటే ఈ ఈ వసుదైక కుటుంబంలో 1 ఆఫ్ ద మెంబర్ మనము. అందరూ బాగుంటే మనము బాగుంటాం, అందరికీ ఆరోగ్యం ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది అని అలాంటి సంకల్పాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అద్భుతంగా మనము మన వాకే మన వాకు ఎంత బ్రహ్మంగా ఉంటుందంటే ఆ వాకు క్షేత్రం అంత అద్భుతంగా ఉంటుంది. ధ్యానం చేస్తే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది, ఏది చేస్తే అవి అద్భుతంగా దాంట్లో ఇంకా సక్సెస్ అన్నమాట. అలా జీవించగలుగుతాం. మనం ధ్యానానికి రాక మునుపు ఉమ్, అంత మనలో చాలా భయాలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు భయం అనేదే ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ప్రతిదీ యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటాం, అంగీకరించడం నేర్చుకుంటాం. మనలో ఉన్న ఎన్నో క్షమా గుణములు నేర్చుకుంటాం. క్షమాతత్వము అంటే ప్రతి ఒక్కరిని క్షమించడం నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరి మీద కోపం అవన్నీ లేకుండా, ఓకే వాడికి జ్ఞానం లేదు కాబట్టి అలా మాట్లాడాడు, వాడిని క్షమిద్దాము, వాడికి జ్ఞానం కలిగిద్దాము అని మనం ధ్యానం నేర్పిస్తాం అనమాట. మన దగ్గరికి ఎవ్వరు ఏ సమస్యతో వచ్చినా ఏం లేరా బాబు, కళ్ళు మూయరా, శ్వాసను గమనించు, నీలో నువ్వు ప్రయాణం చెయ్యి, ఇంతే ధ్యానం అని వెరీ సింపుల్ గా చెప్తాం. మరి వాళ్ళు ధ్యానం చేసి ఎంతో మార్పు చెంది అద్భుతంగా ఉంది అని చెప్తే ఆ ఆనందాన్ని మనం వెలకట్టలేము. అంత అద్భుతమైన సంపద, జ్ఞాన సంపద మనకి పత్రిగారు ఇచ్చారు. మరి అలాంటి మహానుభావుడికి వేల వేల ధన్యవాదాలు చెప్పాల్సిందే. అసలు ఇన్ఫినిటీ ఈ భూమి పైన మనం ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అవుతుంది మాస్టర్స్. అంత అద్భుతంగా మనము ఎంజాయ్ చేస్తున్నాం. ఒక ధ్యానం వల్ల ఆరోగ్యము మరి ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు. ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ ఆనందంగా మనకు ఒకప్పట్లో చిన్న కుటుంబం ఉండేది. మన అమ్మ నాన్న, మన పిన్ని బాబాయ్ ఇలా చిన్న కుటుంబం. ఇప్పుడు వసుదైక కుటుంబం. ఏ ఊరు చూసినా, ఏ వాడకెళ్ళినా, ఏ వరల్డ్‌లో ఎక్కడ తిరిగినా మన పిఎస్ఎస్ఎం మాస్టర్లు ఉంటారు. ఒక్క పిఎస్ఎం మాస్టర్‌ని కదిపామంటే అదేదో పత్రికారు అంటారు, తీగ లాగితే దొంగంతా వచ్చి పడినట్టు మొత్తం ప్రతి ఒక్కరికి కళ్ళల అనుభవాలు. నేను ఆ లోకం చూసాను, ఆ జ్ఞానాన్ని అందుకున్నాను, ఈ మాస్టర్ తో కనెక్ట్ అయ్యాను, నాకు ఇవి కనబడ్డాయి, అవి కనబడ్డాయని ఎన్ని అనుభవాలు చెప్తూ ఉంటారంటే అంత అద్భుతం. మరి ఒకప్పట్లో మనకి కాసు కమర్షియల్ గా స్కూల్స్ ఉండేవి కాదు.
ఒకప్పట్లో గురుకుల పాఠశాలలా ఉండేది. మరి కృష్ణ భగవానుడు కూడా సాందీపుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. రాముడు కూడా వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు చిరస్థాయిగా ఈ రోజు వరకు కూడా దై దేవుడు అని మనం అంటున్నాం. మనం కూడా ఆ స్థితికి ఎదగాలంటే ధ్యాన సాధన కంపల్సరీ మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని అందుకుంటూ ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉంటాం. పంచితే పెంచబడుతుంది, పంచకపోతే దోచు దో దాచుకుంటే దోచబడుతుంది అని మరి ఎంతో మంది మనకి పత్రికారు చెప్తూనే ఉంటారు. చిన్న చిన్న కాన్సెప్ట్లే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలు నేను స్కూల్లో పిల్లలకి ధ్యానం నేర్పేదానికి వెళ్తే ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పేదాన్ని, పత్రికారు చెప్పేవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటే నిజంగా వాళ్ళు ధ్యానంలో కూర్చోబెడుతూనే వెంటనే హాస్టల్ ట్రావెల్కి వెళ్ళిపోతారు. మేడం ఈరోజు ఒక తాత వచ్చారు మేడం, తెల్ల జుబ్బా వేసుకొని నా షోల్డర్ పైన అలా చెయ్యి వేసుకొని హాయ్ బాగున్నావా అని మాట్లాడిచ్చారు అన్నారు. మరి ఎవరా తాత అడిగావా అంటే తెలీదు మేడం అన్నారు. మరి నేను ధ్యాన జగత్, అప్పట్లో ధ్యాన జగత్తు ధ్యాన ప్రపంచం అని ఉండేది. మరి మరి ఆ బుక్స్ అన్ని నేను ఎత్తుకోపోయేవాడిని. స్కూల్లో చెప్పేటప్పుడు వాళ్ళకి చూపించి ఈ తాతన అంటే పత్రికారు అని వాళ్ళు చెప్పడం, అలా ప్రతిదీ వాళ్ళకి ఇన్స్పైర్ చేసేదాన్ని అనమాట. మనం ఇప్పుడు మనం చంద్రమండలానికి వెళ్ళాలంటే ఎన్ని కోట్ల డబ్బులు కావాలి, ర్యాకెట్లు వెళ్ళాలి, ఎన్నో రోజులు శ్రమ కోర్చాలి. మరి మనం ఇప్పుడే ఈ క్షణంలోనే చంద్రమండలానికి వెళ్ళొచ్చు అని వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తూ అలా ఆస్ట్రల్ ట్రావెల్ చేయించడము, వాళ్ళల్లో ఎన్ని మార్పులు, ఎంత చైతన్యం అంటే అసలు అంత అద్భుతంగా ఉండేది. స్కూల్లో పిల్లలకి వాళ్ళ ధ్యానం గురించి చెప్తూ ఉంటే అలా ఎన్నో మందికి ధ్యానం నేర్పిస్తూ మరి నేను అలాగే మా ఊర్లో సబ్ జైలు ఉండేది. అక్కడ కూడా నేను ఖైదీలకి 2 ఇయర్స్ మెడిటేషన్ నేర్పించాను. ఎవ్రీ సాటర్డే 2 అవర్స్ వాళ్ళకి 1 అవర్ మెడిటేషన్ చేయిస్తూ 1 అవర్ జ్ఞానం చెప్తేదాన్ని. అలా అలా చెప్పిస్తూ ఎంతో మంది శిక్ష పడని ఖైదీలు కూడా అక్కడ చాలా బాధపడుతూ నరక జీవితం అనుభవిస్తూ ఉంటారు. నిద్ర లేదు మేడం నాకు, అసలు ఎలా ఉందంటే అని పశ్చాత్తాపడేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి క్షమాగుణం నేర్పి క్షమించు అని ఆత్మల్ని ఇన్వైట్ చేయమని చెప్పి వాళ్ళని ఆ ఆత్మల్ని ఇన్వైట్ చేపించి క్షమాపణ అడగడం చేస్తానే వెంటనే వాళ్ళల్లో చైతన్యం చెంది అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఆ మార్పు వచ్చి అద్భుతంగా నిద్రపోవడం. అలాగే చాలా మంది తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళంతా రిలీజ్ అవ్వడం, మరి అలా ఎన్నో జరిగాయి అన్నమాట. ఎంత అద్భుతమో. మేము అలాగే కోవిడ్ టైంలో కూడా 108 అవర్స్ మేము అందరూ కలిసి మాస్టర్స్ అందరూ కలిసి అద్భుతంగా మనం ధ్యానం చెప్పాము. అలా చెప్పినందుకు అద్భుతంగా మాకి ఇండియన్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కానీ అవార్డు ఇచ్చారు. మరి ఇలా ఇవన్నీ మార్పులు ఎలా ఉన్నాయి అంటే ఆషామాషిగా మనం జీవిస్తూ ఉన్న ఒక ఇంటికే పరిమితమైన మనము ఇంటికే పరిమితమైన ఒక ఇల్లాలిగా ఉన్న మనమల్ని ఈ రోజు ఒక తారాస్థాయికి తీసుకోపోయేదంటే ధ్యానమే కాబట్టి అంత గొప్పది ఈ ధ్యానం. ఈ ధ్యానానికి మించింది వేరే ఏంది లేదు. అల్టిమేట్ అన్నమాట ధ్యానం. అంత అద్భుతమైనది ఈ ధ్యాన జీవితం. ఈ ధ్యాన జీవితాన్ని మనము అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం మాస్టర్స్. మరి అలాగే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని అందుకుంటూ ఆ జ్ఞానాన్ని మనకి మనమే ఆదర్శం. చూడండి ఇప్పుడు మనము మాంసాహారులుగా ఉన్న వాళ్ళు శాకాహారం భుజిస్తున్నాం. మరి అలా శాకాహారం నుంచి ఎంతో మార్పులు. మరి గార్లిక్ తినొద్దన్నారు. ఎందుకు తినకూడదు గార్లిక్ అంటే పత్రికారు ఒక్కటే చెప్పారు, అది నెగిటివ్ సోర్స్ క్రియేట్ చేసింది కాబట్టి అవి తీసుకుంటే వాటి యొక్క గుణాలు మనలో మళ్ళీ ఒక మాంసాహారం తినే వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా క్రియేట్ అవుతుంది కాబట్టి వెల్లుల్లి తీసుకోవద్దన్నారు. మరి అలాగే మష్రూమ్స్ కూడా తీసుకోవద్దన్నారు. మష్రూమ్స్ తీసుకుంటే ఏంటవుతుందంటే మనలో అది ఒక కంప్లీట్ ఒక ఫంగస్ అన్నమాట. అంటే సూర్యరశ్మి పడకుండా ఒక వేస్ట్ పైన వచ్చేది ఫంగస్ కాబట్టి అది కూడా మష్రూమ్స్ తీసుకోవద్దన్నారు. మరి మనం ఎన్ని వదులుకుంటూ ఉంటే మనం అంత ఉన్నతంగా ఎదుగుతున్నాం మాస్టర్స్. మరి అలాగే ప్రతిదీ మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. కానీ చాలా మందికి భయం. ధ్యానంకి వస్తే పూజలు చేయకూడదా, మరి మాంసం తినకూడదా, అట్లయితే మేము ధ్యానానికి రాము అనుకుంటారు. కానీ అది ఒక్క స్టెప్ మనం వదిలితే నెక్స్ట్ స్టెప్ కు అడుగు పెట్టడానికి ఈజీ అయిపోతుంది. ఎంత ఈజీ సపోర్ట్ అవుతుందంటే అంత అద్భుతంగా మనకు సపోర్ట్ వస్తుంది మాస్టర్స్. మరి అవన్నీ ఎంతో మార్పులు. అసలు నేనైతే మేము వైశ్యాస్
మా ఇంట్లో ఆ మడుగు ఆచారాలు చాలా ఎక్కువ ఉండేది. అసలు నేనైతే ఎన్ని పూజలు చేసేదాన్నో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు. ప్రతి సోమవారం అయితే శివుడు అష్టోత్తరము, ప్లస్ లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామము, హనుమాన్ చాలీస అలా చదివేదాన్ని. ప్రతి వ్రతాలు ఉండేది, అన్ని వ్రతాలు ఉండేది, అన్ని నోములు అన్నీ ఉంటాయి. మడి ఆచారం మా అమ్మ మరీ దారుణంగా మడి అన్నమాట. అలా ఉండేది. అలాంటిది నేను ధ్యానంలోకి వచ్చాక కంప్లీట్ ఇప్పుడు విడిచిపెట్టాననమాట పూజలన్నీ. మరి మార్పు అయితే ఎంత ఉందంటే, అసలు నేను ధ్యానంకొచ్చాక నన్నందరూ వెలివేసిన వాళ్ళందరూ "నువ్వు మామూలు మనిషి కాదు. నువ్వు ఏదో నీలో ఒక శక్తి ఉంది" అని వాళ్ళు మనమల్ని నార్మల్ మనుషులు కూడా ఐడెంటిఫై చేసే స్థితికి ఎదిగామనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మన వాక్కు శుద్ధి అవుతుంది. మరి పూజలు చెయ్యను మరి ఎన్ని పూజల గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది మాస్టర్స్. ఒక్క దీపం వెలిగిస్తే ఒక చీకటి అంతా వెళ్ళిపోయి కాంతిగా మారతాం. మనలో ఉన్న ఆ దీపాన్ని వెలిగించుకో, నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకో అని చెప్పడానికే దీపం పెడతారు. మరి ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. టెంకాయలో ఒక 3 కన్నులుంటాయి. ఆ తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం ఈ గుణాల యొక్క స్వరూపమే ఆ టెంకాయకి నిదర్శనమని, మనలో ఉన్న అజ్ఞానాన్నంతా తొలగించు, ఇక నుంచి మార్పు చెందుతాను అని మనం టెంకాయ కొడతాం. మనం కర్పూరానికి కూడా ప్రతి దానికి ఒక అంతరార్థం ఉంది. అంతవరకు మనకు ధ్యానం చేయకముందు దాని యొక్క అర్థం, పరమార్థం తెలీదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో ప్రతి దాని యొక్క పరమార్థం గురించి, దాని యొక్క అంతరార్థ లోతుల్లోకి వెలిసి ఆ జ్ఞానాన్ని తీసుకున్నాం కాబట్టి అద్భుతంగా మనము దాన్ని చేసినా తప్పులేదు, చేయకపోయినా తప్పులేదనే స్థితికి మనం వచ్చాం. ఇప్పుడు పూజలు చేసుకుంటూ, మంత్రోచ్చారణ చేసుకుంటూ అక్కడే ఆగడం కంటే, ధ్యాన సాధన అదే టైంలో చేస్తే ఇంకా అద్భుతంగా శక్తులు పెరిగి ఎన్నో సిద్ధులు, జ్ఞానం అన్నీ వస్తుంది. అందుకే పత్రి గారు ధ్యానం చేసే సిద్ధులు వస్తే అక్కడే ఆగకండి. ఇంకా సాధన పెంచుకోండి. ఆ జ్ఞానాన్ని ఇంకా ఇంకా బయటికి తీసుకురండి అని చెప్పేవారు. అంతేకాని అయ్యో నాకు ఈ సిద్ధి వచ్చేసింది, నేను ఒక లోపల నుంచి లింగం తీస్తానో, విభూది తీస్తాను, ఇవన్నీ పైకి అవన్నీ మనకు ఎదుగుదల ఆగిపోతుంది మాస్టర్. అందుకే ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఇంకా 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 ఎదుగుతూనే ఉంటాం మాస్టర్. అద్భుతంగా ఎంతో మంది మాస్టర్స్ మరి మన చుట్టూ ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నారు. మరి ప్రతి ఒక్క దాంట్లో చైతన్యం ఉంది అంటే నిజంగా నాకు చాలా లో అయితే ఏంటి చైతన్యం అంటే, ఈ చైతన్యము ప్రతి దాంట్లో ఎలా ఉంటుంది? అరే చైర్ లో కూడా చైతన్యం ఉంటుందంటారు. చైర్ కి ఎలా శక్తి వస్తుందబ్బా? దానికి ఏముంది అని అంటే కంటికి కనిపించదు కాబట్టి అక్కడ శక్తి లేదు అనుకుంటాం. మరి ఒక చైర్ కూడా మనం కూర్చొని దాన్ని ఉపయోగించుకున్నంత వరకు అది శక్తి ఉంటుంది. ఎప్పుడైతే అది నశించిపోతుందో దాంట్లో చైతన్యం పోయినట్టు. అలాగే మన శరీరం ఉన్నంత వరకే మనం ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. మరి అలాగే భూలోకంలో తప్ప ఇంకా వేరే ఏ లోకాల్లో ఇంత జ్ఞానాన్ని అందుకోలేం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ధ్యాన సాధన చెయ్యాలి అంటే భూలోకానికి రావాల్సిందే. మరి అలాంటి అద్భుతమైనది మన భూలోకం. ఈ భూలోకంలో మనం జన్మించడమే గొప్ప. మరి అంతటికంటే మన ఇండియాలో ఇంకా గొప్ప ఏంట్రా అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 4 రాష్ట్రాలు సౌత్ ఇండియా అంటారు. ఈ సౌత్ ఇండియా మరీ అసలు చాలా వరమిచ్చిన వ్యక్తులంట ఇక్కడ. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అన్ని అద్భుతాలే అంట. మరి అలాంటి ప్లేసుల్లో మనం జన్మ తీసుకొని ఎంత ఇది వరకు ధ్యానం చేయకముందు మనం ఎంత వేస్ట్ చేసుకున్నాం రా బాబు, ధ్యానానికి వచ్చాక అరే నేను ఇంత లేటుగా వచ్చానా ధ్యానంకి అనిపిస్తుంది. మరి అంత అద్భుతంగా మనం ధ్యాన జీవితాన్ని గడుపుతున్నాం. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనమేనా అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా తీర్చారంటే మనం అన్ని ప్రతి ఒక్కరిని కోహినూరు వజ్రాలుగా మార్చారు పత్రి గారు. మరి ప్రతి ఒక్కరు మనం ధ్యానాన్ని బోధిస్తూ శాకాహారం గురించి ఖరాఖండిగా చెప్తూ ఉన్నాం. ఆ శాకాహారం తీసుకోవాలి, మాంసాహారం తీసుకోవద్దని. మరి మాంసాహారం తీసుకుంటే 72 hours పడుతుందని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. మాంసాహారం తీసుకుంటే అది డైజెషన్ కాదు, 72 hours ఉంటుంది. అదే శాకాహారం తీసుకుంటే 3 hours లో డైజెషన్ అవుతుంది. అదే పళ్ళు ఇంకా తీసుకుంటే హాఫ్ అన్ అవర్ లో డైజెషన్ అవుతుంది అని మరి
మరి అంత ఈజీగా ఉన్న దాన్ని విడిచిపెట్టి మనం ఏదో ఇబ్బందులు పడుతున్నాం. మరి మనం శాకాహారాలుగా ఉండాలంటే మాంసం భుజిస్తే మన కడుపు ఏమన్నా శ్మశానమా? మన్ని మనం ఒక క్వశ్చన్ చేసుకుందాం ఒకసారి మాస్టర్స్. ఎందుకంటే ఒక మనము ఒక జీవి చనిపోతే ఏం చేస్తామో శ్మశానానికి తీసుకెళ్తాం. మరి అక్కడ ఖననం చేయడము, కాల్చడము ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. పొడిచి పెట్టడం అలా. కానీ మనం ఏం చేస్తాం? ఒక మేకను చంపి మన కడుపులో వేసుకుంటున్నాం. మరి మన కడుపు ఏమైనా శ్మశానమా? ఒక్కసారి ఊహించండి మాస్టర్స్. మరి చాలా మంది నాకు క్వశ్చన్ వేశారు. మరి కూరగాయలు కూడా హ్మ్, కొయ్యడం వల్ల అది కూడా పాపమే కదా, అది కూడా ఒక ఇదే కదా అని. మనం కోసినా కోయకపోయినా వంకాయ పండిపోయి కింద రాలిపోతుంది. అది రాలినా కూడా మళ్ళీ ఆ విత్తనాలు మొలకెత్తి చిగురిస్తాయి. మరి ఎన్నో ఫలాలు ఇస్తాయి. మరి ఒక మేకను కోసిన గాని ఒక కోడి కోసినా గాని మనం నాటితే ఏమన్నా అవి మళ్ళీ జీవిస్తాయా? జీవించవు కదా. మరి అలాగే ఆ వెజిటేబుల్స్ లో ఉన్న చైతన్యం వేరు, మరి అనిమల్స్ లో ఉన్న చైతన్యం వేరు. అనిమల్స్ చూడండి, ఒక మేకలు గడ్డి తిని కొండలెక్కుతున్నాయి. మరి మేకను తిన్న మనమేమో మంచాన పడుతున్నాం. మరి అంత అద్భుతంగా మారిపోయే మానవత్వం అనేదే లేదు మనిషికి. ఎప్పుడైతే మానవుడు మాధవుడిగా మారుతాడో ధ్యానం చేస్తే మనలో ఉన్న ఆ చెడు గుణాలు అన్ని పోయి మనం నిర్గుణ స్థితికి వెళ్తాం. ఎప్పుడైతే నిర్గుణ స్థితికి వెళ్తామో, శూన్యంకి వెళ్తామో, మనం ఎవరు, మనం ఏంటి, మన యొక్క ప్రతిదీ మనం గమనించగలుగుతాం మాస్టర్స్. అలాంటి అద్భుతమైన జీవితం మన జీవితం. మన జీవితమే మనకు అద్భుతంగా ఆదర్శంగా ఉంటుంది. మన జీవితమే ఒక ఆదర్శం అయిపోయినట్టే. అంత అద్భుతం అంటే అసలు ప్రతిదీ మార్పుకి అంగీకరించడానికి రెడీగా ఉంటాం మనం. ప్రతిదీ మార్పు, ఏదైనా యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటాం. ప్రతిదీ అంగీకరించడం నేర్చుకుంటాం. ఏది కావాలంటే అది సృష్టించే శక్తి మనకుంది అన్నారు పత్రి గారు. మరి అలాగే మనము సృష్టించుకుంటున్నాం. నో మెడిసిన్ నో డాక్టర్ అని. మరి మనం శాకాహారం తీసుకుంటూ మరి ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ మరి ఎంతో అద్భుతంగా మనం ధ్యాన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత అద్భుతంగా అంటే మనం గొంతెత్తి మరి ఇది శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. మరి ఆ శాకాహార ర్యాలీలు చేస్తుంటే ఆ మూగజీవులు ఎంత ఆనందపడుతున్నాయో, ఎంత పరవశిస్తుందో మాస్టర్స్. మరి అంతటి అద్భుతమైనది ధ్యాన జీవితం. మరి మనం ఏ సొసైటీలో లేదు శాకాహారం గురించి కరాఖండిగా చెప్పేది. మనం ఒక్కరేమే పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఒక్కరే. మరి అంత అద్భుతమైనదో పిఎస్ఎస్ఎం సొసైటీ అంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఎంత అద్భుతం అంటే అసలు ఊహించలేనంత అద్భుతమైనది పిఎస్ఎస్ఎం సొసైటీ. మనము అద్భుతంగా ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని బోధిస్తూ శాకాహారం కంపల్సరీ బోధిస్తున్నాం. మనం ఎప్పుడైతే ధ్యానం చెప్తామో ఒక 40 రోజులు చేయండి మీలో మార్పు వస్తుంది అని చెప్తూనే ఆటోమేటిక్ గా వాళ్ళే శాకాహారులుగా మారిపోవడము, వాళ్ళల్లో మార్పు చెంది ఎంతో బాగుంది అని చెప్తూ ఇంకా కొత్త వాళ్ళకి నేర్పుతూ వాళ్ళు కూడా ఎంత అసలు ఎలా స్ప్రెడ్ అవుతుందంటే వరల్డ్ వైడ్. అసలు ఇప్పుడు కోకొల్లల ఛానల్ ఒక పిఎస్ఎస్ఎం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక్కటే కాదు, మరి ఎన్ని కోకొల్లలు జూమ్లు ఉన్నాయి, కోకొల్లలు ఛానల్స్ ఉన్నాయి. అసలు లెక్క లేని ఇన్ఫినిటీ ఆఫ్ జ్ఞానాన్ని పంచుతుంది మన ఛానల్. అంత అద్భుతంగా ఉందంటే పిఎస్ఎం మాస్టర్స్ యొక్క జ్ఞానము అంత అద్భుతంగా పంచుతున్నారు. ప్రతి లాంగ్వేజ్ లో మనం బోధిస్తున్నాం ప్రతి ఒక్కరు. మరి ఇంకా ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఇంకా అద్భుతంగా మనకి రాన్ లాంగ్వేజెస్ కూడా వెళ్ళి మనం ఇప్పుడు తెలుగులో ఎలా అయితే ట్రాన్స్లేషన్ చేస్తున్నామో దాన్ని వెంటనే మనం చెప్తున్నట్టే అది కంప్లీట్ రష్యన్ లాంగ్వేజ్ లేదా ఫ్రెంచ్ లాంగ్వేజ్ కో అలా ట్రాన్స్లేషన్ చేసే స్థితికి కూడా మనం మార్పు చెందాం. అదే మార్పు అంటే మరి చూడండి మనం ఎంత మార్పు చెందామంటే నిజంగా తారాస్థాయికి ఎదిగిపోయాం. నిజంగా అంత అద్భుతం. మనం అరే మనం వెళ్ళి అక్కడ చెప్పాలని లేదు. మనం ఇప్పుడు ఈ క్షణాన్ని జ్ఞానాన్ని పంచుతూ ఉంటే ఎంతో అద్భుతంగా మరి యూట్యూబ్ ద్వారా వరల్డ్ వైడ్ వెళ్తూ ఉంది కదా. మరి ఎంత అద్భుతమైన జ్ఞానము మనం అందిస్తూ ఉన్నాము, అందుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరి దగ్గర ఆ అనుభవాలు వింటూనే ఉంటారు పత్రి గారు. మరి అన్ని అనుభవాలు వింటూనే ఉంటారు. ఎందుకు గురువు గారు అన్ని అనుభవాలు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది అని. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన
ఎవరు ఏం చెప్పినా అందరివి వింటూనే ఉండేవారు. మనం కూడా అలాగా ప్రతి ఒక్కరి యొక్క జ్ఞానాన్ని అందుకుంటూ, ధ్యానాన్ని చేస్తూ మనమేమో ఈ శాకాహారులుగా మారిపోయి అద్భుతంగా ధ్యాన జీవితాన్ని అనుభవిద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ధ్యానం అంటే ఎంత గొప్పదో మరి జీ మరి మనకి జ్ఞానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు కూడా 2000 సంవత్సరాల మునుపు 2500 సంవత్సరాల మునుపు ఆయన ఎందుకు ధ్యానం చేశాడు? ఆయన పెద్ద రాజకుమారుడు. మరి వాళ్ళ తల్లికి పిల్లలే ఉండరు అసలు యాక్చువల్ గా. అప్పుడు ఆమెకి ఒక రోజు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఒక ఐరావతము ఆమెకు కనిపించి నీకు త్వరలో నేను బాబుగా జన్మిస్తాను అని చెప్పి ఒక మాల వేసి ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తుందంట ఆ ఐరావతం. ఆ కళని ఆ రాజుకు చెప్తే ఆ రాణి ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఎంతో మంది గురువులు ఉంటారు కదా, గురువులు అందరు ఉంటారు, వాళ్ళకందరికి చెప్పి ఇలాంటి కళలో వచ్చింది, ఏంటి దీనికి అర్థం అంటే మీకు త్వరలో ఒక బాబు జన్మనిస్తాడు, ఆయన ఎంతో అద్భుతంగా ఒక యోగి అవుతాడు అంటే వాళ్ళ తండ్రికి బాధ అనమాట. అరే మనం ఒక రాజు కదా, మనకంటే గొప్ప స్థాయికి ఎదగాల మన బిడ్డ అని ఆ రాజుకు అలా ఉంటుందన్నమాట. ఆ బాబు పుట్టిన ఒక 4 రోజుల తర్వాత వాళ్ళ మదర్ చనిపోతుంది. అప్పుడు మదర్ చనిపోకముందే ఆమెకు తెలుసు అనమాట, నేను ఇలా బాడీ కట్ చేస్తాను అనుకున్నప్పుడు ఆమె ఏమనుకుంటుంది, అరే నా బిడ్డ నడిస్తే చూడాలా అని ఉంది అనుకుంటే, పుట్టిన బిడ్డని అలా అనుకుంటేనే ఆమె థాట్ పవర్ వల్ల ఆ బాబు అలా 7 అడుగులు నడుచుకుంటూ వస్తాడంట. మరి గౌతమ బుద్ధుడు చూడండి, పుడుతూనే ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశాడు. మరి అలా తర్వాత వాళ్ళ పిన్ని గారు పెంచుతారు ఎంతో అద్భుతంగా. మరి ఆయనకి ఆ రాజ్యంలో ఎన్నో రాజభోగాలు, ఎన్ని రాజభోగాలంటే ఎండాకాలంకు తగ్గట్టు వాతావరణం లోపలే క్రియేట్ చేయడం ఆ రాజ్యంలోనే, అలాంటి ఎన్నో ఆ భవనాలు క్రియేట్ చేయడం, అలాగే శీతాకాలం తగ్గట్టు భవనాలు క్రియేట్ చేయడం, అలా ఎన్నో క్రియేట్ చేసి అస్సలు ఆ గౌతమ బుద్ధుడికి అసలు బాధ దుఃఖము అనేటివి ఏమీ తెలియకుండా ఎంత అద్భుతంగా అక్కడ సృష్టించారంటే అంత అద్భుతంగా సృష్టించారు. అలా సృష్టించారు. కానీ గౌతమ బుద్ధుడు ఆయనకు తెలియకుండానే అప్పుడప్పుడు అలా కళ్ళు మూసుకొని కూర్చునేవారు. అలా ఉంటే వాళ్ళ నాన్నకి అప్పుడప్పుడు అరే ఏంటి ఈ పిల్లవాడు ఇలా ఏదో తన్మయత్వంలో ఉండిపోతున్నాడు ఏంటి అని గురువులను అడిగితే, సరే పెళ్లి చేస్తే మార్పు వస్తుంది అంటే సరే వాళ్ళ సొంత మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక ఆయన అలా ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ ఊర్లో పౌర్ణమి, ఇప్పుడు మొలకల పౌర్ణమి అనేసి వాళ్ళు మడిలో చేన్లలో వాళ్ళు పూజలు చేసుకొని ఆ రోజు ఒక సంబరాలు చేసుకుంటూ ఉంటే ఆయనకు తెలియకుండానే మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చోవడం అలా జరిగిపోతూ ఉంటుంది. అలా ఉంటే ఇంకా పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయినాక మళ్ళీ ఒక బాబు పుడతాడు. బాబు పుడతానే ఈయనకి ఎందుకో తెలియకుండా అలా ఆయన వాళ్ళ రథసారథిని పిలిచి బయట వెళ్దామని అలా రాజ్యం వదిలి అలా బయట వెళ్తారు. కొంచెం దూరం వెళ్తే ఒక కుష్టి రూపి కనిపించడం, ఆ కుష్టి రూపి కనిపిస్తూనే అరే ఏంటి ఈ ఇతను ఇన్ని వంకర్లుగా ఎంత ఇబ్బందిగా పడుతున్నాడంటే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి అని ఆ రథసారథి చెప్పడం. అవునా మరి దీనికి ఏంటి తరుణోపాయం, దీనికి విరుగుడు లేదా అంటే మరి ఇంకొంచెం దూరం అలా వెళ్తే ఎవరో చనిపోయింటారు, అంటే బాడీ వెకెట్ చేసేసింటారు. చాలా మంది ఏడుస్తుంటారు, దుఃఖిస్తుంటారు. అసలు ఈయనకి దుఃఖం అంటే తెలియదు, అంత ఆనందమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఏడవడం ఏంటి, దీనికి ఇంకా మార్పు లేదు. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటే ఆహా దీనికి ఇది కాదు, దీనికి ఏదో ఒకటి మార్గం వెతకాలా అని ఇంకా కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుంచి దిగేసి ఆయన ఒంటరిగా వెళ్ళడం ప్రయత్నం చేస్తాడు. ఎంత చెప్పినా ఆ రథసారథి చెప్పినా వినడు అనమాట, వెనుదిరగకుండా నువ్వు వెళ్ళు అంటాడు. ఆ గుర్రం కూడా వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు ఆయన్ని, గౌతమ బుద్ధుని. అలా కొంచెం దూరం అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రథసారథి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఈయన ఎంతో మంది గురువుల దగ్గర పోయి ఎన్నో విద్యలు అభ్యసిస్తాడు. ఒక 5 సంవత్సరాల కాలంలో
ఎంతమంది గురువుల దగ్గర విద్యను అభ్యసిస్తాడంటే అన్ని రకాల విద్యలు అభ్యసిస్తాడు. అన్ని విద్యలు అభ్యసించిన వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని అందుకుంటూ మరి ఆ యొక్క గురువుకి ఎన్నో పరిచారికలు చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే ఆయనకి తృప్తి కలగలేదనమాట. మరి అలా ఉన్నప్పుడు ఆయన ఏ గురువు ఏది చెప్పినా అవి చేసేవాడు. అలాగా తిండి తినకుండా ఆహారం తీసుకోకుండా శరీరాన్ని అంతా కృషింప చేసుకునేలా ఎన్నో సాధనలు చేస్తారు. అలా ఒకసారి ఈ ఆహారం తీసుకోకుండా అలా సొమ్మసిల్లి ఒక రావి చెట్టు కింద పడిపోయింటే అప్పుడు ఆమె ఒక ఆమె ఆ ఆ యొక్క దేవత వాళ్ళు దేవతగా పూజించే వాళ్ళు అనమాట ఆ రావి చెట్టుని. ఆమె మొక్కుబడి చెల్లించుకోవడానికి అక్కడికి వస్తుంది. ఆ మొక్కుబడి తీర్చుకున్నప్పుడు ఆ ఎవరైతే ఆ గౌతమ బుద్ధుడిని చూసిందో ఆమెకి ఆయనే భగవంతుడులాగా సాక్షాత్ భగవంతుడిలాగా కనిపించి, అయ్యా బాబు మీరెవరు ఏంటి ఇలా మీరు ఆహారం తీసుకోకుండా నిరాహారిగా ఇలా ఉంటే శరీరం సహకరించకపోతే మీరు ఏం సాధన చేయగలుగుతారు, ఎలా జీవిస్తారు అని చెప్పి ఆమె ఏదైతే ఆ చెట్టుకి నైవేద్యంగా తెచ్చిన పాయసాన్ని ఆయన దగ్గర తాగిపించడం, అలా తాగిపిస్తూనే అద్భుతంగా జ్ఞానోదయం కలిగి గౌతమ బుద్ధుడు అలా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకు తెలియకుండానే కళ్ళు మూసుకొని తనలోకి తన ప్రయాణం చేస్తూ ఆ నడిజాములోనే 1:30 ఆ టైం ప్రాంతానికి ఆయన చాలా జన్మలు చూసుకుంటాడు అనమాట. అలాగ ఒక్క రాత్రిలోనే ఆయన ఎన్నో జన్మలు చూసుకోవడం, ఇదే అసలైన ఆ దుఃఖానికి విరుగుడు, ఇదే అందరికి బోధించాలని పొద్దున లేసి ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ఈ ధ్యాన సాధనలోకి వచ్చాడో ఆయన ఆ గురువుల దగ్గర సాంగత్యం చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఫ్రెండ్స్ అంతా మిత్రులంతా దూరం అయిపోయింటారు. అంటే గురువులు పెట్టే పరీక్షలకి తట్టుకోలేక వాళ్ళందరూ దూరం అయిపోతారు. మరి అలాగ ఈయన ఎప్పుడైతే జ్ఞానోదయం పొందాడో అవన్నీ మళ్ళీ మిత్రులకు చెప్తూ మరి ఆయన భిక్షాటన చేస్తూ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని బోధించారు. అంతటి గొప్పది శ్వాస మీద ధ్యాస. మరి ఆ కాలంలో ఆయన ఆనాపాల సతి అన్నారు. ఆన అంటే మనలోనికి తీసుకునే గాలి, పాన అంటే బయటకు వదిలే గాలి, సతి అంటే మనతో మనం కలిసి ఉండడం అని మనం ఎంత అద్భుతంగా పాలిభాష యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు పత్రి గారు. మరి ఇంతటి గొప్పదో ధ్యానం. మరి అలాగే మిలారప్ప కానీ అంతే, ఎంత గొప్పగా ఆయన మార్పు చెందారో ధ్యాన సాధన చేసి. మరి భక్త ప్రహ్లాదుడు కానీ, భక్త మార్కండేయుడు, భక్త కన్నప్ప వీళ్ళంతా ఎలాగ మార్పు చెందారు అంటే ధ్యాన సాధనే. ఆ కాలంలో తపస్సు అనేవాళ్ళు, ఇప్పుడు మనం ధ్యానం అంటాం. మరి అనస్టిషియా చూడండి, రష్యన్ లేడీ ఎంత అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందుకునిందో. అందుకే పత్రి గారు ప్రతి ఒక్కరికి ధ్యానము, శాకాహారము, సజ్జన సంగత్యము, స్వాధ్యాయం గురించి అద్భుతంగా చెప్పారు. మరి ఎన్నో బుక్స్ యొక్క జ్ఞానాన్ని అందుకోమన్నారు. ఆ రష్యన్ లేడీ ఎంత అద్భుతం అంటే అస్సలు ఆమె కంప్లీట్ ఆ దైవీ శక్తులతోనే జీవిస్తుంది. ఆమె ఒక ఇద్దరు అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ అమ్మ నాన్నని ఒక అడవిలో తీసుకుపోయి పూడ్చిపెట్టడానికి అక్కడ కర్మకాండలు చేస్తూ ఉంటే ఇంకా అమ్మాయి చిన్న పిల్ల అన్నమాట, 1 ఇయర్ బేబీగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ శ్మశానంలో ఆ సమాధి దగ్గరే విడిచిపెట్టి వచ్చేస్తారు వాళ్ళ ముత్తాతలు తాతలు. ఎందుకు అంటే ఆ అమ్మాయి నేర్చుకోవడానికి ఎదుగుదలకి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఉపయోగపడతారనమాట వాళ్ళ ముత్తాతలు. అలా వదిలిపెడితే ఆ అమ్మాయి అస్సలు భయపడకుండా ఏడవకుండా హ్యాపీగా అలా అడవిలో ఉంటుంది. ఆ అడవిలో ఆ అమ్మాయికి జంతువులే ఫ్రెండ్షిప్ అవ్వడం, మైత్రి తత్వంతో ఉండడం వల్ల ఉమ్, ఎంతో అద్భుతంగా ఆ జంతువులు ఫ్రెండ్షిప్ అవుతారు. మరి ఆమె ఊల వేస్తే ఉడతలు వచ్చి నట్స్ ఫ్రూట్స్ తెచ్చేవి. మరి అంత అద్భుతంగా ఆమె నిద్రపోవాలంటే అద్భుతంగా ఎలుగుబంటి వచ్చి కూర్చుంటే హ్యాపీగా దాని ఒడిలో పడుకొని మెత్తలాగా హ్యాపీగా నిద్రపోయేది. అలా ఉంటే ఒకానొక రోజు అమ్మాయికి పైన గద్ద అలా వెళ్తూ ఉన్నది చూస్తుంది అనమాట. అరే ఈ గద్ద ఎంత అద్భుతంగా ఉంది, మనం కూడా అలా విహరిస్తే ఎంత బాగుంటుందంటే ఆ గద్ద ఆ థాట్స్ విని హ్యాపీగా భూమి దగ్గరికి వచ్చి ఉమ్, అద్భుతంగా ఆ అమ్మాయిని తీసుకోపోయి ఆ 2 కాళ్ళతో పైకి వెళ్ళుకోగలి
అలా ప్రపంచాన్ని చూపిస్తుంది అనమాట. అప్పుడు ఆమెకి సో హ్యాపీ అయిపోతుంది, మళ్ళీ తీసుకొచ్చి కింద విడిచిపెడుతుంది. అలా జీవిస్తూ జీవిస్తూ ఉంటే కొంతకాలానికి ఆ అమ్మాయికి ఆ అడవిలోనే అన్ని జంతువులతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒక అక్కడ చాలా వందల ఏళ్ల సంవత్సరాల చెట్లు ఉంటాయి, షడారు వృక్షాలు అనేసి. అవి అద్భుతంగా చాలా హైట్ కూడా ఉంటాయంట, వందల అడుగుల హైట్. ఆ ఆ యొక్క చెట్లు యొక్క శక్తి గురించి వాళ్ళ తాతలకి ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. మరి ఆ షడారు వృక్షం యొక్క ఆ ఆ, నూనె గురించి కానీ, ఆ యొక్క సీడ్స్ గురించి కానీ అవన్నీ తెలుసుకుంటూ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. మరి దీనికి టైం అయిపోయింది, ఇది 500 సంవత్సరాలు దాటేసింది. ఇది ఇప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ దీనిపైన పడింది అంటే ఇది బ్లాస్ట్ అయిపోతుంది, కాబట్టి దీన్ని ఏదైనా మార్పు చెయ్యాలా అని ఈమె పట్టుబట్టి ఇది చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ముత్తాతలు చెప్తారు, లేదు లేదు, మీ నాన్న మీ అమ్మ కూడా దీనిపైనే రీసెర్చ్ చేసి ఇలా చనిపోయారు అని వాళ్ళ యొక్క గతం అంతా చెప్తారు ఆ అమ్మాయికి. అయినా దీన్ని ఏమైనా చెయ్యాలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అటుగా ఒక వ్యాపారవేత్త వచ్చి ఆయన ఓడ తప్పిపోయి ఆ ఊరు ఆ విలేజ్ అడవి దగ్గర నిలిస్తే ఆ రాత్రి ఈ అమ్మాయి చూసి అతనికి విశ్రాంతి ఇవ్వడానికి భోజనము అన్ని రెడీ చేస్తుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఒక ఆలోచన వస్తుంది, యుక్త వయసుకు వచ్చింది కదా, ఇతన్ని పెళ్లి చేసుకుంటే అద్భుతమైన ఒక బాలుడికి జన్మ ఇవ్వచ్చు అని ఆ అమ్మాయి ఆ రోజు రాత్రి చెప్తుంది. దాంట్లో ఇంకా ఆ వ్యాపారవేత్తకి బాగా అమ్మాయిల పిచ్చి. ఇంకా ఈ అమ్మాయి అందము అంటే అసలు మనలాగా బట్టలు ఏమి ఉండవు, ఆమె కంప్లీట్ అడవిలో ఉంటుంది కాబట్టి ఆ దైవీ శక్తులతో ఒక ఏంజెల్ లాగా ఆమె జీవిస్తూ ఉంటుంది. ఇంకా అతనికి ఈ అమ్మాయిని చూస్తే ఓ అని పరవశించిపోతూ ఉంటాడు. అలాగా ఆమె పెట్టిన ఆహారం పళ్ళు, ఆయన పళ్ళు ఆ నట్స్ అవన్నీ పెడితే, ఇవే మీ ఆహారం, మాకు ఇవి కాదు, నాతో పాటు బర్గర్లు పిజ్జాలు అవి ఇవి తెచ్చుకున్నాను నేను, చపాతీలు అవి అంటాడు. అవి కాదు ఇది తినండి అని ఆ షడారు వృక్షం యొక్క ఫ్రూట్స్ ఇస్తే ఆయనకు తెలియకుండానే ఏదో తెలియని ఒక శక్తి ఆయన ఆవహించడము, ఆయనకు తెలియకుండానే అలా నిద్ర వచ్చే స్థితికి వచ్చేస్తే అప్పుడు ఎలా పడుకోవడము అంటే ఇదే అని ఆ ఆ ఆ యొక్క ఎలుగుబంటి చూపిస్తే, అమ్మ దీని దగ్గర నాకు నిద్రే రాదు, ఉన్న నిద్ర కాస్త పోతుంది అంటే ఇంకా ఆమె అలాగా క్రియేట్ చేస్తుంది ఒక పాన్పు, హ్యాపీగా పడుకొని అలా నిద్రపోతాడు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళిద్దరూ కలవడం, మళ్ళీ ఒక బాబుకి జన్మనిస్తానని చెప్పి తెలుసుకోవడం. అలా అమ్మాయిని కూడా నేను బయట ప్రపంచానికి తీసుకెళ్తాను, ఈ అడవిలో కాదు, నువ్వు మామూలు మనిషి కూడా కాదు, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నీకు డెలివరీ టైం ఎవరు ఉంటారు తోడు, ఎవరు లేరు కదా ఇక్కడ అంటే అమ్మాయి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. కాదు, నా బిడ్డకి ఇక్కడే జన్మనివ్వాలి, ఈ ప్రకృతి మధ్యలో, ఈ ఈ జంతువుల మధ్యలో, ఈ నేచర్ తోనే నేను ఎలా అయితే జీవిస్తున్నానో నా బిడ్డ కూడా అలాంటి జన్మనే ఇవ్వాలా అని చెప్పి ఆ ఒక బాబుకు జన్మనివ్వడం. ఆ బాబు కూడా మనలాగా అరే 2 గంటలు అయిపోయింది, 1 గంట అయిపోయింది, బాబుకి నోరు ఎండిపోతుందని ఓ పాలు ఇవ్వడం అలా చేస్తూ ఉంటాం కదా, ఫీడ్ చేస్తూ ఉంటాం. అలా కాదు, ఆమె ఎప్పుడైతే బాబుకి ఆకలి అయితే వాడే పుట్టిన బిడ్డే అలా 4 కాళ్ళ పైన పడుకుంటూ అమ్మ పైకి ఎగబాకుతూ వాడే వచ్చి పాలు తాగేవాడంట. మరి అలాగా నాచర్ గా జీవించడం నేర్పిస్తుంది అనమాట. మనం ఎలా ఉన్నామంటే మనం మన పిల్లల్ని ఇలానే ఉండాలి, ఇదే తినాలి, ఇదే తాగాలి అలా ఒక కండిషన్స్ లో జీవన గడుపుతూ ఉన్నాం. అదే ధ్యానానికి వచ్చాం కాబట్టి మనం కూడా ఆ అన్కండిషన్ లవ్, అన్కండిషన్ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళకి లిమిటేషన్స్ పెట్టకుండా హ్యాపీగా జీవించడం నేర్పుతున్నాం. అందుకే ప్రతి ఒక్క తల్లి ఎప్పుడైతే ధ్యాన జీవితం గడుపుతుందో ఆయా ఇల్లు అద్భుతంగా వెళ్తుంది. ఇంటికి దీపం ఇల్లాలైతే ఇంటికి ధ్యాని ఇల్లాలి అంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక్క ఇల్లాలు ధ్యాని అయితే ఆ ఇల్లే స్వర్గసీమ అయిపోతుంది. మరి అంతటి అద్భుతంగా ఆ ఆ బాబుని పెంచుతూ అలా ఉంటుంది. మళ్ళీ ఒకసారి
వస్తాడు, నేను ఈ బాబుని తీసుకుపోయి రష్యాలోనే బాగా మంచి స్కూల్లో చదివిస్తా అది ఇది అని చెప్తాడు. కానీ ఒప్పుకోదు. ఇక్కడే పెరిగి ఇక్కడే అంతటి జ్ఞానాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఈ జ్ఞానాన్ని అందరికి పంచాలని చెప్పి ఆయనకు తెలియకుండానే ఆ వచ్చిన వ్యాపారవేత్తతో పెళ్లి చేస్తుంది కదా, ఆయన్ని ఒక నా యొక్క హిస్టరీని రాయమంటుంది. అలా ఆమె అనస్టిషియా బుక్ ఒక 13 బుక్స్ ఇంగ్లీష్ లో ప్రచురణ చేయడం. మరి నాకు రాదు కదా రైటింగ్ అంటే, అంత జ్ఞానాన్ని ఎలా వస్తుందో ఆమెకి, ప్రతిదీ ఆమె ధ్యాన స్థితిలోనే ఉంటుంది కాబట్టి గతం చూడగలుగుతుంది, భవిష్యత్తు చూడగలుగుతుంది, వర్తమానం చూడగలుగుతుంది. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని తనకి ఇవ్వడము, ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఎలా బుక్స్ గా ప్రచురణ చేసి ఎలా రష్యాలో దాన్ని స్ప్రెడ్ చేయాలా ఆ జ్ఞానాన్ని అని అలా చెప్తుంది. మరి ఈమెని ఎలాగైనా రష్యాకు తీసుకెళ్ళిపోతాము అనేసి ఎంతో మంది శాస్త్రవేత్తలు కానీ రష్యన్ గవర్నమెంట్ కానీ ఆమెను ఎలా అయినా బందీ చేసి తీసుకెళ్లాలని ఈమెకు తెలియకుండానే ఆ అడవిలోకి ఎంటర్ అయ్యి ఆమె చుట్టూ ఎంటర్ అయిపోయి ఒక బలగంగా క్రియేట్ అయిపోతారు, సర్కిల్ ఫామ్ అయిపోతారు అంతా మిలిటరీ వాళ్ళంతా. కానీ ఆమె ఒక్కటే చెప్తుంది, నేను బయట ప్రపంచానికి రాను, నేను ఇక్కడే జీవిస్తాను, ఈ అడవిలోనే ఈ జ్ఞానాన్ని అందుకుంటూ జీవించాలి అనేసి ఆమె ఎంతో మరి వాళ్ళు ఆమె దగ్గరికి రావడానికి వెళ్తే వాళ్ళకి ఆ యొక్క గత జన్మలన్నీ చూసే లోపల మెంటలీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారనమాట. అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా జీవిస్తూ ఉంటారు. మరి అంతటి శక్తి మరి ధ్యానం చేస్తే చూడండి, గత జన్మలు చూసుకొని మరి అంతటి పెద్ద సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఆ యొక్క శక్తికి తన్మయత్వం చెంది వాళ్ళ ఒక మెంటల్ డిప్రెషన్ మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి తీసుకొచ్చి ఆమె పంపిస్తుంది రిటర్న్. మరి అంతటి అద్భుతమైనది అనస్టీషియా యొక్క జ్ఞానాన్ని మనం అందుకుంటున్నామంటే, గొప్ప స్థితిలో మనం కూడా ఉన్నాము అంటే, మనం ఎప్పుడైతే ఒక బ్రహ్మజ్ఞాని అవుతామో మరి అట్లాంటి బ్రహ్మజ్ఞానులే మన దగ్గరకు వెతుక్కుంటూ వస్తారు. మనం బ్రహ్మజ్ఞాని కావాలంటే ధ్యాన సాధన మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ప్రతిరోజు కంపల్సరీగా ధ్యాన స్థితికి వస్తేనే మనం ఎవరు మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది మాస్టర్స్. మరి అలాంటి బుక్స్ కోకొల్లలు పత్రి గారు అంటూనే ఉంటారు, నేను ఇప్పటి వరకు 2 లక్షల బుక్లు కూడా చదివాను, అంతటి జ్ఞానాన్ని ఉంది, మరి అంతటి అద్భుతమైన జ్ఞానం. మరి మనకు అవతుల్లేని ప్రేమ గురించి ఇది వరకు తెలియదు. మరి అన్కండిషన్ లవ్ పత్రి గారు చూడండి, ఆ క్షణమే మనమన్నే ఒక తండ్రిగా ఒక గురువుగా మందలిచ్చిన వెంటనే మరి అక్కను చేర్చుకుంటారు. అది అసలైన ప్రేమ అంటే. అది తండ్రి ప్రేమ అన్నా ఒక తల్లి ప్రేమ అన్నా అన్ని ఆయనలో నిమిడీకృతమైంది. మరి అంతటి అద్భుతమైన గురువు మనకు అందినందుకు మన జీవితము ధన్యం. మన జీవితమే ఒక ఆదర్శం, మనకు ఒక జీవితం మన ఆదర్శం అనమాట. మన జీవితమే మనకు ఆదర్శం. ఎంత అద్భుతమో చూడండి. మనము ఒకప్పట్లో ఒక ఇంటికే ఇల్లాలిగా పరిమితమైన మనమల్ని ఈ రోజు ఒక స్థితికి ధ్యాన స్థితికి తీసుకొచ్చారంటే పత్రి గారు, ఎంత అద్భుతంగా మార్పు చెందామో మనం. ఒక శాకాహారం తీసుకుంటూ మాంసాహారం వదిలిపెడుతూ మరి ఆధ్యాత్మికంగా ఎన్నో బుక్స్ యొక్క జ్ఞానం, మరి మెలారప చరిత్ర కానీ గౌతమ బుద్ధుడు, మరి అష్టవక్ర గీత, మరి అష్టవక్రుడు కూడా చూడండి పుడుతూనే ఆయన కన్న తండ్రి పెద్ద కవి సార్వభౌముడు. అంతటి కవి సార్వభౌముడు ఒకసారి వాళ్ళ కన్న తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆయన ఏదో కవితలు వల్ల వేస్తూ ఉంటే ఈయన కడుపులో నుంచి ఇది అసలైంది కాదు, సత్యం మీరు మాట్లాడుతున్నది తప్పు అని చెప్తే, నువ్వెవరు చెప్పడానికి, నీకేం తెలుసు, నువ్వు కడుపులో ఉన్న చిన్న పిండానివి, నువ్వు పుడుతూనే అష్టవక్రాలతో పుట్టాలని శపిస్తాడు అనమాట. మరి ఆయన పుట్టితోనే 8 వంకరలతో పుడతాడు. మరి అలా అష్టవక్రుడు ఒకసారి వాళ్ళ నాన్న జనక మహారాజు కొలువులో ఉన్నప్పుడు ఆయన ఎన్నో కవితల వల్ల వేస్తూ ఉంటే వాళ్ళకు ఒక పోటీ పెడతారనమాట. ఎవరైతే నాకు ఈ దానికి సమాధానం చెప్తారో వాళ్ళకి 1000 ఆవులకి బంగారు తొడుగులు కలిపి దానం ఇస్తా, నా రాజ్యంలో సగం ఇస్తా, అలా అన్నీ చెప్తే అప్పుడు ఈ కవులకి
ఇద్దరికి పోటీ పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంకా ఓడిపోతారు లాస్ట్ సిచ్యువేషన్ అన్నప్పుడు ఈ అష్టవక్రుడు ఆ రాజ్యసభలోకి వెళ్ళినప్పుడు అందరూ చూసి పక్క పక్క పక్కనే విర్రవీగి నవ్వుతూ ఉంటారు. అలా విర్రవీగి నవ్వుతూ ఉన్నప్పుడు ఎందుకు మీరు చర్మకారుని చూసి మీరు ఎంత విర్రవీగుతున్నారు, అసలైన జ్ఞాన నేత్రంతో చూడండి అని వాళ్ళని సింపుల్ గా ఆయన చర్మకారుడుగా అంటే చెప్పులు కుట్టే వాడిలాగా కాదు చూడాల్సింది అని అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. మరి ఆ జనక మహారాజు కూడా అయ్యో ఈయన ఎంతో గొప్ప వ్యక్తి అనేసి ఒకసారి ఏమవుతుందంటే అయ్యా నాకు జ్ఞానాన్ని అందిస్తావా అని అడుగుతారు. మరి రా నిన్ను తీసుకెళ్ళి జ్ఞానాన్ని బోధిస్తాను అని చెప్పినప్పుడు ఆయన అలా అడవిలోకి తీసుకెళ్ళి ఆ వెళ్తే ఇంకా నేను జ్ఞానాన్ని బోధించేటప్పుడు ఎవరు వద్దు అనేసి ఆ సైనికులనంతా పక్కకు పంపేస్తారు. పంపేసినప్పుడు ఈ జనక మహారాజు ఈ అష్టవక్రుడు ఉన్నప్పుడు ఆయన నాకు జ్ఞానాన్ని బోధించు గురువర్యా అంటే అప్పుడు నీ మనసు నాకు ఇచ్చేయి అంటాడు. మరి మనసు ఇచ్చేస్తాడు. ఆ మనసు ఇచ్చినప్పుడు ఆ గుర్రం పైన ఒక కాలు పెట్టి ఇంకో కాలు ఇలా వెయ్యబోయినప్పుడు ఆ మనసులు అనేది లేకపోతే ఆయన యొక్క శిలారూపంగా మారిపోతాడు. అంటే ఉమ్ చంచలం లేని స్థితి, స్థిమితంగా ఒక స్టాచ్యూ లాగా ఆయన అయిపోతాడు. అప్పుడు ఈయన మనసు ఇచ్చేసాడు కదా, ఈయన కూడా వచ్చేస్తాడు అన్నమాట. ఇక రాత్రి పుట్టింది, చీకటి అయిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ రాజభటులు సైన్యం అంతా వచ్చి నువ్వు ఏం చేశావు అని నేను అష్టవక్రుణ్ణి బ- బ- వదులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నేను ఏం చేయలేదు, నీ రాజుగారు జ్ఞానాన్ని బోధించు, జ్ఞానాన్ని ప్రసాదించు అని అడిగినప్పుడు నేను ఆయన మనసు తీసుకున్నాను రా అని చెప్పి మళ్ళా అడవిలోకి వచ్చేస్తే ఎలా అయితే ఆయన మనసు ఇచ్చినప్పుడు ఒక కాలు ఇలా పెట్టి ఇలా ఉండిపోయాడో అలాగే ఒక స్థిరంగా ఉంటాడు. తిరిగి ఆ అష్టవక్రుడు మనసు అనేది ఇస్తే ఆయన మళ్ళీ ఆ చైతన్యం వచ్చి మళ్ళీ కదలడం అన్ని జరుగుతుంది. అలా మనం ఎప్పుడైతే మనసుని మన ఆధీనంలో ఉంచుకుంటామో మనం ఏదనుకుంటే అదే శాసనం అవుతుంది. అందుకే గుర్రానికి ఉమ్, ఇది ఉంటుంది కదా, అది ఎలా స్వారీ చేయాలో ఆ కళ్ళెం మన చేతిలో ఉండాలి. అలా మనసును మనం కూడా స్వాధీనపరుచుకోవాలి అంటే ధ్యాన సాధన చేస్తేనే మనం కూడా మన మన మనసుని ఎటు కావాలంటే అలా నడుపుకోవచ్చు. లేకుంటే ఆ గుర్రము అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది. అందుకే దానికి ఒక పక్క గంతలు కూడా కడతారు. మరి ఒకే దానిపైన దృష్టి, ఏకాగ్రత గురించి మనం తెలుసుకుంటాం. మనం ధ్యానం చేశాక ఏకత్వం గురించి అద్భుతంగా నేర్చుకున్నాం మాస్టర్స్. అంతవరకు ద్వంద్వత్వంలో ఉన్నాం, మంచి చెడుగు, చీకటి వెలుగు, కాంతి, ఇలా ప్రతి దానికి రెండు మూడుగా అర్థాలు ఉండేవి. ఎప్పుడే ఏకత్వంలో ఉంటామో అంతయు నీవే హరిపుండరి కక్ష అన్నట్టు అందరిలో ఉన్న చైతన్యము నాలో ఉంది, నాలో ఉన్న చైతన్యం అందరిలో ఉంది అనేది తెలుసుకుంటాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు ధ్యానం చేద్దాం, ధ్యాన జీవితాన్ని అద్భుతంగా మనం జీవిద్దాం మాస్టర్స్. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి వేల వేల ధన్యవాదాలు. అలాగే జూమ్ సభ్యులందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు వేల వేల ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.